ప్రతిరూపమై మానవతకు దీపమై తోడు నీడవై నా గుండెను నిండేవు క్షణమైనా విడువలేను నిన్ను కలనైనా మరువలేను క్షణమైనా విడువలేను కలనైనా మరువలేను ప్రాణసఖా ప్రేమ సఖా ప్రియ సఖా సత్య సఖా ప్రాణ సఖా ప్రేమ సఖా ప్రియ సఖా సత్య సఖా పగమరి ససపమా పగ మగ ససపా పగమరి ససపమా పగ మగ సపమా పగమరి ససపమా పగ మగ సపమా పగమరి ససపమా పగ మగ. మిమ్మల్ని వారి మనసుకు నచ్చిన విధంగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక గురువుగా భావించుకుంటారు. కానీ మీ విద్యార్థులమైన మేము మిమ్మల్ని మా జీవితాలలో ఒక స్నేహితునిగా భావించుకోవటాన్ని ఎంతో ఇష్టపడతాం. విడదీయరాని ఈ తీయని అనుబంధం గురించి మీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులమైన మేము మా అనుభవాలను ఈరోజు పంచుకోబోతున్నాం. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మీరే మాకు బెస్ట్ ఫ్రెండ్ స్వామి. చాలామంది స్వామిని ఒక ఫ్రెండ్గా భావిస్తారు. అలా నేను కూడా. స్వామికి నాకు మధ్య స్నేహం అనే బంధం ఎలా తయారైందో, స్వామియే నేనే నీ ఫ్రెండ్ అని ఎలా చెప్పారో ఇప్పుడు చెప్తాను. నేను ఒక చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల ప్రైమరీ స్కూల్ ప్రేయర్ హాల్లోకి వెళ్ళి స్వామికి చెప్పాను. కొద్ది రోజుల తర్వాత నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి ఒక చిట్ బాక్స్ ఉంటుంది ప్రతి ఒక్క క్లాస్లో. దాంట్లో స్వామి మెసేజ్ రాసి ఫోల్డ్ చేసి పెడతాం. ఏదైనా సమాధానం కావాలంటే వెళ్ళి పికప్ చేస్తే కరెక్ట్ సమాధానం దొరుకుతుంది. సో నేను నెక్స్ట్ వెళ్ళి చిట్ పికప్ చేశాను. అప్పుడు మెసేజ్ ఏమొచ్చిందంటే, ఐఎమ్ హర్ట్ విత్ యూ, వెన్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కమ్ అండ్ టెల్ మీ, బట్ వై డోంట్ యూ కమ్ అండ్ టెల్ మీ వెన్ ఇట్ ఈస్ సాల్వ్డ్. బంగారు, ఐమ్ ఐ నాట్ దేర్ ఫర్ యూ, ఐమ్ ఐ నాట్ యువర్ ఫ్రెండ్. అప్పటి నుంచి నేను స్వామిని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేశాను. చాలా బాగా చెప్పావు. ఇలానే భగవంతుని స్నేహంగా అభివృద్ధి చేసుకుంటూ సాధన చేసుకో. అది కూడా భక్తి అన్నారు స్వామి. భగవంతునితో స్నేహ సంబంధం అభివృద్ధి చేసి సాధన చేస్తే అది భక్తి అని చెప్పారు. చాలా స్నేహంగా ఉండేవారు పిల్లలతో. నాకు ఒక్కసారి ఒక అవకాశం వచ్చింది. 1 year ఒక స్టూడెంట్గా ఉన్నాను నేను కూడా బీఎడ్లో. అప్పుడు కూడా చాలా ఆనందపరిచారు మమ్మల్ని అందరినీ. చాలా బాగా చూసుకున్నారు, అన్నిట్లోనూ శ్రద్ధ వహించారు. తర్వాత మాతో చాలా స్నేహంగా ఉన్నారనమాట. అది నాకెందుకు ఆ శ్రద్ధ, స్వామి స్కూల్లో చదవాలి, ఒక స్టూడెంట్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలని వచ్చిందంటే, చాలా చిన్నప్పుడు ఒకసారి స్వామి హైదరాబాద్ వచ్చారు. నాకు అప్పుడు 3 ఏళ్ళు. మా అమ్మ నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళింది. చూడగానే నన్ను నుదుటిపైన విభూతి పెట్టారు. అలా కొన్నేళ్ళు జరిగిపోయినాయి. అలాగా స్కూల్లో అక్కడే హైదరాబాద్లో 8th 9th అప్పటి నుంచి ఇంకా కళలు మొదలయ్యాయి వరుసగా. రోజు రాత్రంతా కళలో వచ్చేవారు. అలా ఎంకామ్ వరకు ఇంకా కలరేని రోజు లేదన్నమాట. రాత్రంతా నాతో ఉండేవారు. అలా నాకు చాలా సన్నిహిత సంబంధం కుదిరింది స్వామితో. సఖ్యం సన్నిహిత సౌఖ్యం అన్నారు కదా, అందుకని చాలా సంతోషం వేసి ఎట్లయినా స్వామి స్కూల్లో చదవాలి అంటే ఎప్పుడు తీసుకొచ్చారు. బీఎడ్లో ఉండగా ఒక 1 year స్టూడెంట్గా ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి చాలా, అప్పుడు కూడా పరీక్ష ఎంట్రన్స్లో ప్రైమరీ స్కూల్లోనే అయింది. దగ్గరగా వచ్చి హౌ ఇస్ ద పేపర్, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్, అలాగా దగ్గరగా చాలా. బీఎడ్లో కూడా సన్నిహిత సంబంధం వలన కొన్ని ప్రశ్నలు అడగడం ఈజీ అయింది. ఎక్కడైనా ఆటలు ఆడుకునే వాళ్ళం, ఏమైనా చిన్న దెబ్బ తగిలితే స్వామి దెబ్బ తగిలిందన్న అలా చెప్పేసుకునేదాన్ని అనమాట. చాలాసార్లు స్వామి మీ స్కూల్లో సీట్ ఇస్తారా అంటే, అయ్యో అందుకేకా నేను ఈ బీఎడ్ ఓపెన్ చేశాను అన్నారు. అట్లాగా ఇంకా ఉద్యోగం ఒక ప్రసాదంగా మేము చేస్తున్నాం స్వామి దగ్గర. చాలా ఇప్పుడు కూడా చూస్తాం కదా పిల్లల్లో ఎంత సన్నిహిత సంబంధం, చాలా ఇప్పుడు వినబోతారనమాట ఎంత బాగా మసులుకున్నారో స్వామి పిల్లలతో. మీకు స్వామితో ఎలాగైతే లైవ్ ఎక్స్పీరియన్స్ అయిందో, చిన్నప్పటి నుంచి నాకు స్వామిని చూడలేదు, స్వామిని ఫిజికల్గా పాద నమస్కారం తీసుకోలేదనే రిగ్రెట్ ఎప్పుడు ఉండేదన్నమాట. సో చిన్నప్పుడు నేను 1.5 year 2 years ఉన్నప్పుడు మా నాన్నకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు నాకు మాటలు కూడా సరిగ్గా రావు. సడన్గా ఒకరోజు కూర్చొని ఉన్నప్పుడు నా ముందు
స్వామి అదే ఆరెంజ్ రోబ్ వేసుకొని స్వామి వచ్చి బంగారు ఇట్రా నా దగ్గరికి రా నన్ను రమ్మన్నారు. అప్పుడు ఇలా మిరాకిల్స్ అనేవి ఇలాంటివి అవుతాయో లేవో అనుకుని నాకు తెలీదు. అప్పుడు నేను అమ్మని పిలిచి అమ్మ ఇలా నన్ను స్వామి పిలుస్తున్నారు నేను వెళ్ళనా అని అడిగాను. ఇది అయిన ఒక 1 వీక్ తర్వాత తెలిసింది ఏంటంటే స్వామి తన ఫిజికల్ ఫామ్ వదిలేశారని తెలిసింది. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత లాస్ట్ ఇయర్ స్వామి బర్త్డే రోజు మా నాన్న ఇక్కడ పుట్టపర్తికి సేవకు వచ్చారనమాట. ఆ రోజు నేను ఈవినింగ్ ఇంట్లో కూర్చొని లైవ్ స్వామి ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి స్వామి స్కూల్ గురించి స్వామి స్టూడెంట్స్ గురించి తెలిసిన ఎప్పుడు కూడా నాకు అమ్మ నాన్న వదిలేసి ఒక హాస్టల్ జాయిన్ అవ్వాలనే థాట్ ఎప్పుడు రాలేదు. కానీ సడన్గా మరి అది స్వామి దయ వల్ల ఏంటో తెలియదు కానీ సడన్గా నాకు స్వామి స్కూల్లో వచ్చి ఒక సాయి స్టూడెంట్గా చదువుకోవాలి నా 10th తర్వాత అని అనిపించింది. సరే నాన్న కూడా ఇక్కడే ఉన్నారు కదా ఒకసారి ఒక మాట చెప్దామని నైట్ ఫోన్ చేస్తే అది తెలిసింది ఏంటంటే అదే టైంకి అదే దర్శనంలో స్వామి బర్త్డే రోజు మా నాన్న కుల్వంత్ హాల్లో కూర్చున్నప్పుడు నాన్నకు కూడా అదే ఆలోచన వచ్చింది నన్ను ఇక్కడ 11th and 12th స్వామి స్కూల్లో జాయిన్ చేపిద్దామని. సో చిన్నప్పటి నుంచి స్వామి నాకు తోడుగా ఉండి ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు. చిన్నప్పుడు స్వామి మనకేమైనా చేయలేదన్నా తప్పకుండా ఫ్యూచర్లో తీరుస్తారు. అది ఖచ్చితంగా నిజంగా చెప్పావు. ఏం చెప్పావు నువ్వు? అది అందుకే అంటారు కదా, శివుని ఆన లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. మరి స్వామి వారి ఆజ్ఞ లేకుంటే మనం పుట్టపర్తిలో అడుగు పెట్టలేం. మనమంతా కూడా స్వామి ఆజ్ఞ వరణలే వచ్చాం అనమాట. మేము అప్పుడు నెల్లూరులో ఉండేవాళ్ళం. ఫస్ట్ స్టాండ్లో ఉన్నా నేను అప్పుడు. అనుకోని విధంగా ఒకరోజు మాకు పుట్టపర్తి నుంచి ఉత్తరం వచ్చింది. స్వామి వారు కస్తూరి గారి చేత ఉత్తరం రాయించి మమ్మల్ని పుట్టపర్తికి రమ్మని చెప్పి పిలిపించారనమాట. అలా వచ్చింది మాకు పిలుపు. అప్పుడు వచ్చి ఇక్కడ ఉండిపోయాం. ఇంకా ఇక్కడే ఉన్నాం కాబట్టి రోజు దర్శన భాగ్యం జరిగేది. చిన్నప్పటి నుంచి దర్శనానికి వెళ్ళినప్పుడులో చూసేదాన్ని. తరచూ స్వామి చిన్నపిల్లలకి పలక మీద అక్షరాభ్యాసం చేసేవారు. నేను చిన్నదాన్ని నాకు అనిపించింది నాకు కూడా స్వామి పలక మీద అక్షరాభ్యాసం చేస్తే బాగుంటుంది అని చిన్న ఆశ కలిగింది. రోజులాగే ఆ రోజు కూడా నేను దర్శనానికి వెళ్ళాను. పలకా బల్పం ఎప్పుడు మాతో ఉంటుందన్నమాట. ఆ రోజుల్లో వచ్చిన భక్తులందరినీ లైన్లో కూర్చోపెట్టి బయట టోకెన్స్ ఇచ్చేవారు. ఎవరికైతే ఫస్ట్ టోకెన్ వస్తుందో వాళ్ళు వెళ్ళి ఫస్ట్ లైన్లో కూర్చుంటారు. నాకు ఆ రోజు ఫస్ట్ టోకెన్ వచ్చింది. కానీ నేను చిన్నదాన్ని కదా ఫస్ట్ లైన్లో కూర్చోపెట్టలేదు. సో అందుకని సెకండ్ లైన్లో కూర్చున్నాను. కానీ నా ముందు ఉన్న ఆవిడ నన్ను పిలిచి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. అది కూడా స్వామి దయ చూడండి. సో ఆవిడ ఒళ్ళో కూర్చున్నాను. దర్శనం మొదలైంది. ఆ రోజులు ఇది యజుర్మందిరం అంతా లేదు. స్వామి భజన మందిరం పైనే ఉండేవారు. కింద ఇసుక. స్వామి అలా ఇసుక మీద నడుచుకుంటూ ఆడవాళ్ళ వైపు వస్తూ వాళ్ళతో సంభాషిస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ లెటర్స్ తీసుకుంటూ నెమ్మదిగా నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఇవ్వు అన్నట్టుగా అడిగారు. పలకి ఇచ్చాను. బల్పం చేతిలో ఉంది. మళ్ళీ చేయి చాచారు అనమాట బల్పం కోసం. ఎందుకంటే అప్పటికే బల్పం సగం తినేసిన బల్పం అందించాను స్వామికి. తాను తీసుకొని ఓంకారం దిద్ది మరీ ఇచ్చారు. చిన్న ఆశ కూడా చిన్న ఆశ కూడా స్వామి నెరవేరుస్తారు. అది ఎందుకంటే ఆయన దయాహృదయాలు. మ్యామ్ మీకు స్వామి స్వయంగా పలక బల్పం రాసి ఇచ్చారు కదా మ్యామ్, అది మరి ఇంకా ఉందా మీ దగ్గర? అది ఇప్పటి వరకు ఉందమ్మా. అది సంపద ఎనలేని సంపద కదా. నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు పొద్దున్న స్కూల్లో సుప్రభాతం జరుగుతుంది. సుప్రభాతం జరుగుతుంటే నేను పడుకుంటున్నాను. అండ్ వెనక నుంచి నన్ను ఎవరు తట్టి ఎందుకు పడుకుంటున్నావు అని అడిగారు. నేను లేచి నా పక్కనున్న వాళ్ళని ఎవరు తట్టారు అంటే ఎవరు తట్టలేదన్నారు. ఆ రోజు నుంచి పడుకోవడం తగ్గించాను సుప్రభాతంలో. 3 ఏళ్ళు గడిచాయి. నేను 7వ తరగతిలో ఉన్నాను. నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక సముద్రంలో నేను నావ మీద కూర్చొని ఉన్నాను. భారీగా వర్షం పడుతోంది. ఎంత దూరం చూసినా నేల కనపడట్లేదు. ఆ సమయంలో స్వామివారు విష్ణుమూర్తి నా ముందు ఒక తెల్ల గొడుగు పట్టుకొని కూర్చొని ఉన్నారు. స్వామి సముద్రం వైపు చూస్తూ ఉన్నారు. ఆ రోజు పౌర్ణమి. ఆ వెన్నెల కాంతి సముద్ర వసంతాన్ని మొత్తం దృశ్యిస్తోంది. స్వామి నా వైపు తిరిగన్నారు, బంగారు నా కోసం ఒక పాట రాయవా అని అడిగారు. అప్పుడు విష్ణుమూర్తి నా చేయి పట్టుకొని ఒక పాట అంటే ఏంటో తెలుసా అని అడిగారు. నేనేం చెప్పలేదు. అప్పుడు ఆయన అన్నారు, ఒక పాట అంటే సముద్రం నీకోసం తాళమేయాలి, వాయువు నీకోసం గీతం ఇవ్వాలి, పైనుంచి
కురిసే ప్రతి వాన చినుక నీ కోసం శృతినివ్వాలి. ఆకాశంలో ఉన్న భావం చూస్తూ కాలం నీ పక్కన కూర్చొని పాడితే అది పాట అన్నారు. అండ్ కళ ఎండ్ అయిపోయింది. అండ్ నేను లేచినాక నాకేమర్థమైందంటే ప్రేయర్ హాల్లో వినిన గొంతు ఇక్కడ వినిన గొంతు ఒకటే అని. మరి ఆ పాట పాడగలవా నువ్వు రాసినది? ఇది వినేటి కథరా వినాలి కదరా కృష్ణ నేను పాడుతా తాళం నువ్వు వేయరా వెనక్కి చూడరా వేచి ఉన్నానురా మురహర నీతో నేను మాయలోకి దూకేరా వైష్ణవావతారం నివయారి రూపం కమలాలయగాంధారం కృష్ణాని గీతము పడలేని రాగము ఎలమకు మాధవ తిరిగి రారా మందారా. తేజస్వి, నీ పాట భావం చాలా బాగుందిరా. నువ్వు స్వామిని స్నేహితునిగా నమ్మావు కనుకనే అలా రాగలిగావు. స్వామి ప్రత్యక్షంగా ఉండవసరం లేదు మనతో, మనం తలుచుకుంటేనే మనతోనే ఉంటారు ఎప్పుడు. నేను స్వామి కాలేజీలో చేరాలని మా నాన్నగారు మొదటిసారి 1970 సంవత్సరంలో పుట్టపర్తి తీసుకొచ్చారు. కాలేజీలో సీటు వచ్చింది, కానీ హాస్టల్ లేదు అప్పుడు. అందుకని ఎలా ఉండాలి అని సంశయిస్తూ ఉన్నాం. అంతలో స్వామి మాకు ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూలో స్వామి, బంగారు ఈ సంవత్సరం ఒక చిన్న రూము కాలేజీ దగ్గర తీసుకొని ఉండి చదువుకో, నెక్స్ట్ ఇయర్ మన కొత్త కాలేజీ మన హాస్టల్ వస్తుంది, అక్కడ చదువుకోవచ్చు అని చెప్పారు. అలా నాకు మొదటిసారిగా స్వామి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యం కలిగింది. అలా స్వామి చెప్పినట్లే ఒక చిన్న గది తీసుకొని ఇంకా 2 పిల్లలతో కలిసి చదువుకోవటం మొదలుపెట్టాను. కానీ ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ నాకు చాలా కష్టంగా ఉండేది. అప్పుడు నా తోటి పిల్లలు రాత్రిపూట కెమిస్ట్రీ పుస్తకాలన్నీ తల కింద దిండులాగా పెట్టుకుంటే నీకు కెమిస్ట్రీ అంత బుర్రలోకి ఎక్కుతుంది అని చెప్పారు. అది నమ్మి అలాగే చేస్తూ ఉన్నాను రోజు. అప్పుడు ఒకసారి పుట్టపర్తి వచ్చాను. ఆ రోజు నా స్వామి అమ్మగారికి ఇంటర్వ్యూ పిలిచారు. అమ్మగారితో పాటు నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళితే, బంగారు పుస్తకాలు తల కింద పెట్టుకున్నంత మాత్రాన చదువు రాదు అన్నారు. అంటే స్వామి మనల్ని మనతో ఉన్నారని ఇంతకంటే నిదర్శనం ఇంకా ఉండదు కదా. మ్యామ్, మీరు ఎలా అయితే మీ 11th క్లాస్లో స్వామి స్కూల్లో జాయిన్ అయ్యారో, నేను ఈ ఇయర్ ప్రైమరీ స్కూల్లో 11th జాయిన్ అయ్యాను మ్యామ్. అయితే జాయిన్ అయిన కొత్తలో స్వామి బర్త్డేకి తర్వాత లేడీస్ డేకి స్వామి ముందర కుల్వంత్ హాల్లో బ్యాండ్లో జాయిన్ అవ్వడానికి ఎవరైనా పిల్లలకి ఆసక్తి ఉంటే వాళ్ళు వెళ్ళి ట్రై చేయొచ్చని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి బ్యాగ్ పైప్. అది ఎప్పుడు వినను కూడా, నేను వినలేదు, అదే ఫస్ట్ టైం విన్నాను. సరే నేను చూద్దాం నేర్చుకుందామని నేను తర్వాత నా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఆంటీ దగ్గరికి వెళ్ళాం పర్మిషన్ కోసం. ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంటీ వాళ్ళని అడిగారు, మీకు అదే ఇన్స్ట్రుమెంట్ ఐడియా ఉందా అని అడిగారు. వాళ్ళకి తెలీదు, లేదా అంటే మాకు ఐడియా లేదు అన్నారు. అయితే సరే వెళ్ళండి ట్రై చేయండి అని ఆంటీ చెప్పారు. నేను పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా అదే క్వశ్చన్ అడిగారు ఆంటీ. అయితే నాకు ఐడియా లేదు కాబట్టి నాకు తెలీదు ఆంటీ అని చెప్పాను. నీకు తెలియదు కదా, వద్దు అని చెప్పేశారు ఆంటీ. సరే నేను ఇంకేం మాట్లాడలేదు. ఆ బాధతో వెంటనే డార్మెటరీకి వెళ్ళాను. స్వామితో కొంచెం మాట్లాడి బాధపడ్డాను. స్వామి ఎందుకు ఇలా చేశారు స్వామి, మీకోసమే వాయించాలనుకున్నాను, మీ ముందర వాయించాలని ఉంది స్వామి నాకు అని కొంచెం ప్రే చేశాను. అప్పుడు నాకు వెనకల నుంచి ఒక గొంతు వినపడింది. ఏమంటే ఇంకొకసారి వెళ్ళి అడుగు అన్నట్టుగా వినపడింది. కానీ అప్పుడు డార్మెంటరీలో ఎవరు లేరు. సో వెంటనే నేను కిందికి పరిగెత్తుకుంటూ వచ్చి క్లాస్లో ఉన్న నా ఫ్రెండ్స్ని అడిగాను, ఇంకొకసారి వెళ్ళి అడగచ్చా ఆంటీని అని. సో వాళ్ళు వెళ్ళమని చెప్పారు. అప్పుడు నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఆంటీ నేను వెళ్ళి నేర్చుకుంటాను ఆంటీ, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని. అప్పుడు ఆంటీ సరే వెళ్ళు అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది స్వామి నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చి మరి స్వామి ముందర నేను వాయించడానికి నాకు అవకాశం ఇచ్చారని. తర్వాత వెళ్ళాను, ఆడిషన్స్ జరిగాయి. ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి డైరెక్ట్గా కుల్వంత్ హాల్లో వాయించడానికి కూడా సార్ నన్ను సెలెక్ట్ చేశారు.
అంటే మన ప్రయత్నానికి స్వామి సహాయం ఎప్పుడూ ఉంటుంది. ప్రయత్నము బాగా చేయాలి. మనం ప్రయత్నంతో పట్టుదలతో ఉంటే తప్పక సహాయం దొరుకుతుంది. నేను డిగ్రీలో 1975లో స్వామి కాలేజీలో అనంతపురంలో చేరడానికి అప్లై చేసుకున్నాను. ఇంటరు తెలుగు మీడియంలో చదివాను. ఇంగ్లీష్ బాగా రాదు. అందుకని కొంచెం సులభంగా ఉండేటువంటి తెలుగు, సంస్కృతము, హిస్టరీ, పాలిటిక్స్ ఈ గ్రూప్ తీసుకున్నాను. స్వామి కాలేజీలో సీటు దొరికింది, అది చాలు. అంతేకాని గ్రూప్ ఏదైతే ఏముందిలే పర్వాలేదు అని చెప్పేసి అది సంతోషంగా చదువుకున్నాను. ఆ తర్వాత 1983లో స్వామి స్కూల్లో పర్తిలో చేరటానికి మరలా అప్లై చేసుకున్నాను. స్వామి టీచర్గా కావాలి అని. సరిగ్గా అదే సమయానికి తెలుగు టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నది స్వామి అనుగ్రహించారు. కనుక ఆ రోజు చదివింది ఈరోజు ఉపయోగపడుతుందని స్వామికి ముందుగానే తెలుసు. స్వామి మన మిత్రులు. మనకి ఏం చేసినా కూడా స్వామి అది మన మంచి కోసం చేస్తారు. సాయి క్షణం ఒకే ఒక కోరిక, ఓ సాయి క్షణం ఒకే ఒక కోరిక, అనుదినం నీవు ఉండాలని మా తోడుగా, ఓ సాయి ఒక కోరిక, ఏనాటికైనా ఆగునా మా మనసులోని భావన, మా గుండె సౌవడి నీవేగా, ఈ బంధమే అందని ఓ వరముగా, అనురాగమే కురిసినే చెరజల్లుగా, మా ఆశము మా శ్వాసము మా గమ్యము నీవే, మా యుగము మా భాగ్యము మా ధ్యానము నీవే, వేచాము ఎన్నెన్ని జన్మాలు నీ కోసమై, నీ మాటకి పొందము ఆనందము ఈనాటికి ఓ సాయి మా, అయినా ఒక కోరిక, అనుదినం నీవు ఉండాలని మా తోడుగా, ఓ సాయి, ఓ సాయి, ఓ సాయి. ఇద్దరి ఫ్రెండ్స్ కలిశాక వారి మధ్యలో ఒక బాండింగ్ రావాలంటే మొట్టమొదటిగా వాళ్ళు మాట్లాడుకోవాలి. మరి స్వామి మన ఫ్రెండ్ అనుకున్నప్పుడు మనం మాట్లాడాలి కదా. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? దానికి స్వామి మనకిచ్చిన ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ప్రేయర్. స్వామి మనల్ని చాలా విధాలుగా టెస్ట్ చేస్తారు. నాకు కూడా స్వామి ముందర ప్రోగ్రామ్ చేయడానికి చాలా ఛాన్సెస్ వచ్చాయి. కానీ అది హెల్త్ వల్లో లేక హైట్ వల్లో అలా వచ్చినట్టు అన్నీ చేజారిపోయాయి. నేను చాలా బాధపడాను. స్వామితో అన్నాను, స్వామి నువ్వు అసలు నాకు ఛాన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం ఆనందం ఇచ్చి ఎందుకు తీసేసుకుంటున్నావు అని అన్నాను. కానీ తర్వాత స్వామితో అన్నాను, స్వామి నువ్వు ఎప్పుడు ఛాన్స్ ఇచ్చినా అప్పుడు వరకు నేను వెయిట్ చేస్తాను అని. నాకు 6th స్టాండర్డ్లో స్వామి పుట్టినరోజు తర్వాత ఒక కళ వచ్చింది. ఆ కళలో నెక్స్ట్ రోజు స్వామి పుట్టినరోజు. స్వామి అన్నారు, రేపు నా పుట్టినరోజు సందర్భంగా ప్రైమరీ స్కూల్ ప్రోగ్రామ్ చేయాలి అన్నారు. ప్రోగ్రామ్ అని విన్నపాటే నేను అన్నాను, స్వామి ప్రోగ్రామ్ అంటున్నావు, నాకు ఎప్పుడు ఇస్తావు ఛాన్సు అని అనుకున్నాను. అప్పుడు స్వామి యూ కమ్ హియర్ అన్నారు. నా దృష్టిలో నేను ఎప్పుడు పాట పాడతాను అనుకోలేదు, నాకు పాడగలిగే గొంతు అనుకోలేదు. అప్పుడు
స్వామి ఏ యూ కమ్ హియర్ అన్నారు. నేను దగ్గరికి వెళ్ళాను. స్వామి అన్నారు నువ్వు పాడాలి. నేను అన్నాను స్వామి నా వాయిస్ అని కంప్లీట్ చేయకముందే స్వామి అన్నారు నువ్వు పాడుతున్నావు అంతే అని ఆంటీతో కూడా చెప్పారు తను పాడాలి అని. నేను స్కూల్కి వెళ్ళాను, ప్రాక్టీస్ కూడా చేశాను. కానీ నేను పాడాలో లేదో కూడా తెలియకోకుండా డ్రీమ్ ఎండ్ అయిపోయింది. కానీ ఇలా డ్రీమ్ ఎండ్ అయిపోయినా కూడా నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే స్వామి నాకు ధైర్యం ఇచ్చారు నేను కూడా పాడగలను అని. నేను ఇన్నేళ్ల తర్వాత 10th స్టాండర్డ్లో గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్కి పాడే ఛాన్స్ నాకు వచ్చింది. ఆ రోజు నా గొంతు బాగలేకపోయినా కూడా స్వామి నా ద్వారా బాగా పాడించారు. నాకు ఏమర్థమైందంటే మనం ఏం చేయలేమనుకున్నా కూడా మనం చేయగలము అనే ధైర్యం స్వామి మనకిస్తారు. ప్రత్యూష, నీకెలా అయితే స్వామి నువ్వు చేయలేను అనుకున్న దానికి కూడా చేయగలవనే ధైర్యాన్ని ఇచ్చారో నాకు కూడా స్వామి అలాగే నేను కోరుకున్న దాన్ని నెరవేర్చి చూపించారు. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో 2 వీక్స్ మాకు పేరెంట్స్ మీట్ జరగలేదు. తర్వాత 3rd వీక్ పేరెంట్స్ మీట్ జరిగిందంటే 3rd సండే. ఆ రోజు కూడా కేవలం 2 గంటలే మా పేరెంట్స్ మాతో ఉన్నారు. ఇంకా తర్వాత వెళ్ళిపోయారు. ఆ రోజంతా బాధలో అలానే ఉండిపోయాను. ఆ రోజు రాత్రి పడుకునే ముందర నేను స్వామికి ప్రే చేశాను. స్వామి ఈరోజు ఇలా బ్యాడ్గా అంటే బాధతో ఎండ్ అయిపోయింది, రేపు నా రోజుని మంచిగా బ్లెస్ చేయండి స్వామి, రోజంతా బాగుండేలా చూడండి అని ప్రే చేసుకున్నాను. నిద్రపోయాను. తర్వాత రోజు ఉదయం లేచినప్పుడు ఇలా ప్రే చేసుకోవడం ఇవన్నీ నాకేం గుర్తులేదు. రోజు ఎలా అయితే మేము మా పనులు చేసుకుంటామో అలానే చేసుకున్నాము. క్లాసెస్కి వెళ్ళాము, తర్వాత లంచ్ తిన్నాం, తర్వాత మరీ క్లాసెస్, తర్వాత స్టడీ అవర్స్ అన్నీ అలానే జరిగాయి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత రాత్రి తిరిగి డార్మెంటరీకి పడుకోవడానికి వెళ్ళే ముందర మా క్లాస్ రూమ్లో ఉన్న ఒక చిట్ బాక్స్లో నుంచి ఒక చిట్ పికప్ చేశాను. ఆ చిట్లో వచ్చింది ఏమంటే బంగారు యు ఆర్ డూయింగ్ బ్లిస్ఫుల్లీ టుడే అని వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది నేను రాత్రి స్వామికి ప్రే చేసుకున్నందుకు స్వామి నా రోజుని మంచిగా ఆనందంగా చేశారని. మనకి గుర్తుండని అవసరం లేదు, మనం మర్చిపోతాం, ఏదో అడుగుతాము మర్చిపోతాం, కానీ స్వామి మాత్రం మరవరు. తన బిడ్డల కోసం అనుక్షణం తప్పిస్తూనే ఉంటారేమో. అందుకే 1000 తల్లుల ప్రేమ స్వామిది. బబిత, నీకు ప్రత్యూషకి ఎలాగైతే స్వామితో ఎక్స్పీరియన్స్ అయ్యి స్వామి మీ ప్రేయర్స్ని ఆన్సర్ చేశారో, నాకు కూడా నేను ప్రైమరీ స్కూల్ జాయిన్ అయినాక అలా ఒక ఎక్స్పీరియన్స్ అయింది. సో నేను కొత్తగా ప్రైమరీ స్కూల్ జాయిన్ అయిన తర్వాత నా చుట్టుపక్కల మొత్తం కొత్త అట్మాస్ఫియర్, కొత్త మనుషులు, కొత్త టీచర్స్, కొత్త ఫ్రెండ్స్. నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి నాకు టైం పట్టింది. అప్పుడు ఏం బాధ ఉన్నా ఏం ఏడుపు ఉన్నా ఒకటే అప్పుడున్న మార్గం, మాకు వెళ్ళి ప్రేయర్ హాల్లో స్వామితో మాట్లాడడం. సో ఏమున్నా నేను బాధపడినా ఏడ్చినా స్వామితో వెళ్ళి మాట్లాడేదాన్ని, స్వామికి చెప్పేదాన్ని. ఇన్ని సంవత్సరాలు స్వామి నాతో ఉండి నన్ను నడిపించారు. కానీ ఇప్పుడు నేను స్వామితో మాట్లాడి స్వామికి నా ప్రేయర్స్ చెప్పుకుంటున్నా, కానీ స్వామి అవి ఆన్సర్ చేస్తారో లేదో అనే డౌట్ నాకు ఉండేది. సో నేను కూడా క్లాస్లో చిట్ బాక్స్లో నుంచి ఒక చిట్ ఓపెన్ చేస్తే రైట్ అ లెటర్ టు మీ అని స్వామి రాశారనమాట. ఆ చిట్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే స్వామి మనతో ఉన్నా లేకపోయినా తప్పకుండా మన ప్రేయర్స్ని ఆన్సర్ చేస్తారు, మనతోనే ఉంటారు. ఈ స్వామి తప్పకుండా మనతో ఉంటారు. నువ్వు ఎలా స్వామితో లెటర్ ద్వారా మాట్లాడావో నేను ప్రైమరీ స్కూల్ ప్రేయర్ హాల్ ద్వారా మాట్లాడాను. 6th స్టాండర్డ్లో టాలెంట్ షో జరుగుతుండ. సో నేను అప్పుడు సింగింగ్ చూస్ చేసుకున్నాను. వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం. సో నేను వినాయకుడి పాటకి వెళ్ళాను. సో తర్వాత కొద్ది రోజులు ప్రాక్టీస్ తర్వాత నా గొంతు కంప్లీట్గా వెళ్ళిపోయింది. సో నేను స్వామి దగ్గరికి వెళ్ళి ఏడ్చేసాను, స్వామి ఏంది చేస్తున్నావు, నేను నీకోసమే కదా పాడుతాను, లేదు మరి ఎందుకు ఇలా చేసావని ఏడ్చేదాన్ని రోజు. తర్వాత టాలెంట్ షో ఏ రోజు నేను స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఈరోజు ప్రోగ్రామ్ నువ్వు ఎలాగ నా ద్వారా పాడాలి అన్నాను. సో నేను జస్ట్ వెళ్ళి కూర్చున్నాను. ఆటోమేటిక్గా స్వామి నా ద్వారా పాడేశారు. అండ్ ఆల్సో నేను ఒక సిస్టర్కి బ్యాక్ వాయిస్ ఇయ్యాల్సింది, ఆ ఛాన్స్ కూడా వెళ్ళిపోయింది. లాస్ట్ గ్రాండ్ ఫినాలీలో నాకు స్వామి ఫోటో పట్టుకుంటే ఛాన్స్ ఇచ్చింది. సో ఇలా స్వామి మన ప్రేయర్స్ ఎప్పుడు ఆన్సర్ చేస్తారు. అందుకే అంటారు కదా, ప్రేయర్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ డివోటీ అని. చూడండి, మీ ప్రేయర్స్ అంతా ఎలాగ స్వామి ఆన్సర్ చేశారో, మన చిన్న పిల్లలు మన స్కూల్లో యంగెస్ట్ బాయ్స్, 1st and 2nd బాయ్స్, వాళ్ళు ప్రేయర్స్ ఎలాగ ఆన్సర్ చేశారో చెప్తాను. అదే స్పోర్ట్స్ మీట్ టైం అంటే అందరికీ ఇష్టమైన టైం కదా. ఆ సమయంలో అందరూ వెనకాల బ్యాక్ ఫీల్డ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. తరచూ స్వామి వచ్చేవారు ప్రాక్టీస్కి.
అలా ఆ రోజు కూడా సాయంకాలం స్వామి వచ్చారు ప్రాక్టీస్ కోసం, చూడ్డానికి వచ్చారు. పిల్లలందరూ బ్యాక్ ఫీల్డ్లో ఉన్నారు, స్వామి చూస్తున్నారు, అక్కడ కూర్చున్నారు. అందుకని అన్ని గ్రూపుల వాళ్ళు వచ్చి గ్రిడ్ మీదకి వచ్చి కొంచెం కొంచెంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించేసి వెళ్ళిపోతున్నారు. చివరిగా ఫస్ట్ సెకండ్ బాయ్స్ వచ్చారు గ్రిడ్ మీదకి. వాళ్ళు వచ్చారో లేదో వెంటనే స్వామి కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ బాధ ఇంకా భరించలేనిది. మనం చూసే వాళ్ళకి మాకు బాధ అనిపిస్తే ఇంకా వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఇంకా మనం బాధలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర పరిగెత్తుకుంటే వెళ్తాం, స్వామి దగ్గరికి. అదే చేశారు వాళ్ళు కూడా. ప్రేయర్ హాల్కి వెళ్ళిపోయారు. మన ప్రేయర్ హాల్ చాలా స్పెషల్ కదా, అక్కడికి వెళ్ళిపోయారు, కూర్చున్నారు, ప్రే చేశారు. పక్క రోజు కూడా మరుసటి రోజు పిల్లలందరూ దర్శనానికి వెళ్ళారు. వీళ్ళు మాత్రం మేము ఇక్కడే ఉండిపోయి మేము ప్రాక్టీస్ చేసుకుంటామని అక్కడ స్కూల్లో ఉండిపోయారు. సో లేచిన వెంటనే వాళ్ళు మళ్ళీ ప్రేయర్ హాల్కి పరిగెత్తి ప్రేయర్స్ చేసుకొని అదంతా మళ్ళీ టీచర్స్ పిలిచారు, స్నానపానాదులన్నీ ముగించుకున్నారు, మళ్ళీ బ్యాక్ ఫీల్డ్కి వెళ్ళారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ మందిరంలో స్వామి దర్శనం ఇచ్చేశారు. దర్శనం అయిపోయిన వెంటనే కారులో ఎక్కి నేరుగా ప్రైమరీ స్కూల్కి వచ్చి బ్యాక్ ఫీల్డ్కి వచ్చి ఈ ఫస్ట్ సెకండ్ బాయ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళది మాత్రం చూసి వాళ్ళని ఇంకా ఆనందంలో ముంచివేశారనుకోండి. ఇంకా వాళ్ళ ఆనందానికి ఇంకా లిమిట్ లేదనమాట. చూసారా, మనం ఎంత ఒక్క అడుగు వేస్తే చాలు, స్వామి నేను 100 అడుగులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాను మీ దగ్గరికి అంటారు కదా, ఇదే ఇంకా నిదర్శనం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేయర్ హాల్ అంటున్నారు. అదెందుకంటే ఆ ప్రేయర్ హాల్లో ఆ సింహాసనం వెనక ఉన్న ఒక్క ఫోటోతోనే మా బాధలు, సంతోషాలు, కోపాలు, ఇరిటేషన్ మొత్తం ఆ ఫోటోతోనే పంచుకుంటాం. ఈ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఆ ప్రేయర్ హాల్ ఇంకా ఆ ఫోటో మరో ప్రపంచం. శుభ
తోడుగా నీడగా ఉన్నాడంటే దానికి అర్థం పక్కన ఉండడం మాత్రమే కాదు, మనకి మంచి విషయాలను బోధించి మంచి మార్గంలో నడిపించడం. మన స్వామి మనల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలా చేశారో చూద్దాం. ప్రత్యూష, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అందరం స్వామియో స్వామివారో బాబా అట్లా అంటూ ఉంటారు కదా. నీ సంభాషణలో నువ్వు అంటే నీకు స్వామి ఎంత దగ్గరయ్యారు, 1000 తల్లుల హృదయంలో నిజంగా స్నేహంగా ఏర్పరచుకున్నావు. లేకపోతే నువ్వు అని మనం సంబోధించాం, అందులోనే తెలుస్తోంది. ఇప్పుడు ఆటపాటలు అన్నీ అయ్యాయి కదా. ఇప్పుడు చదువు దగ్గర మనం స్వామి ఎంత శ్రద్ధ వహించారంటే చదువు దగ్గర కూడా అప్పట్లో క్లాస్ రూమ్లకు వచ్చేవారు. క్లాస్ రూమ్స్కి వచ్చి నోట్బుక్స్ చెక్ చేసేవారు, హ్యాండ్ రైటింగ్ బాగుందా అని చూసేవారు. గోడల పైన చార్ట్స్ ఉండేవి, ఆ చార్ట్స్ చూసేవారు, ప్రశ్నలు వేసేవారు. చార్ట్స్ ఏమో చేత్తో మూసేయమనేవారు, మూసేసి ప్రశ్నలు వేసేవారట. అప్పుడు పిల్లలకి చెప్పేవారు. నేను బీఎడ్లో చదువుతున్న రోజుల్లో కూడా చాలా అసలు మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఎగ్జామ్స్ ఎలా రాశారు, చాలా శ్రద్ధ వహించారు చదువు దగ్గర అనమాట. ఒక అమ్మాయి కూడా బాధపడుతుంది. ఇప్పుడు సాయిప్రియ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు ఒక అమ్మాయి ఉండేది, అంత తెలుగు మీడియంలో చదివింది. అప్పుడు స్వామితో చెప్పేసుకునేవాళ్ళం, చాలా బాగా చెప్పేసుకునేవాళ్ళం అందరం అంత దగ్గరగా. మీరు ఎలాగే ఇప్పుడు స్వామిని నిజంగా ఒక ఫ్రెండ్గా, ఓకే, సఖ్యం, నవవిధ భక్తుల్లో సఖ్యం ఒక మార్గం కదా, స్నేహం. సో స్నేహం సాంస్క్రిట్లో ఏమంటారు ఏమో తెలుసా? స్నేహం అంటారు స్వామి అప్పుడప్పుడు. సంస్కృతంలో జిడ్డుట, చాలా జిడ్డుగా పట్టుకోవాలి స్వామిని ఫ్రెండ్గా. సో సఖ్యం నవవిధ భక్తుల్లో మీకు భాగవతంలో వస్తుంది. చాలా చెప్పేసుకునే వాళ్ళం సులభంగా అన్నమాట స్వామితో, అంత దగ్గర అయిపోయారు హృదయానికి. అప్పుడు స్వామి నేను రాయలేను స్వామి, ఇదంతా ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసుకుంది. ఏం లేదు, చదివితే అన్నీ వస్తాయి అన్నారు. నిజంగానే చదివింది, మంచి మార్కులు వచ్చాయి అన్నమాట. బాగా చదువు, మంచి మార్కులు రావాలి. హ్యాండ్ రైటింగ్, ఇంకోటి కూడా పెన్సిల్ షార్పెన్ చేస్తారు కదా, అది అక్కడ ఇక్కడ చేయొద్దనేవారట. ఒక చోట ఇక్కడ అక్కడ చేయకూడదు. షార్పెనింగ్ ఆఫ్ ద పెన్సిల్, హ్యాండ్ రైటింగ్, క్లీన్ నోట్బుక్. స్వామి స్వీయ చరిత్రలో కూడా చెప్పారు కదా, నా నోట్బుక్స్ నా టెక్స్ట్ బుక్స్ ఎంత బాగా పెట్టుకుంటా అని. మీరు వినాలి అది. మ్యామ్ చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, మనం పుస్తకాలంటే ఏమనుకుంటాం, పరీక్షలు అంటే భయం, అవునా? అలాగే ఒక అమ్మాయికి కూడా పరీక్షలు అంటే చాలా భయం వేసింది. అది బోర్డ్ ఎగ్జామ్స్ టైం. అమ్మాయి నేను పరీక్షలు రాయనని మారాన్ చేసేసింది. ఇంకా అప్పుడు అన్నీ స్వామికి ఇన్ఫామ్ చేసేవారు అనమాట. అలాగే ఆంటీ ఇది కూడా చెప్పారు, ఈ అమ్మాయికి చాలా భయంగా ఉంది అని. కానీ ఆ సమయంలో స్వామి స్వయంగా ఈ బోర్డ్ ఎగ్జామ్ రాసే పిల్లలకి హాల్ టికెట్స్ స్వయంగా ఇచ్చేవారు అనమాట, ఇచ్చి ఆశీర్వదించేవారు. వీళ్ళు కూడా పిల్లలు మందిరానికి వెళ్ళారు. స్వామి ఆంటీ ఇలా ఇస్తుంటే హాల్ టికెట్స్ ఒక్కొక్కళ్ళకి స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాల్ టికెట్ ఇచ్చి ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి చేసేవారనమాట. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయిందనమాట భయం వేసి. అప్పుడు స్వామి హాల్ టికెట్ తీసుకుని ఆ అమ్మాయి మీద ఇలా విసిరేసి రాయి అన్నట్టుగా కమాండ్ ఇచ్చారనమాట. ఇంకంతే, స్వామి మన దగ్గర ఉన్నారు, మన స్వామి చెప్పారు అంటే ఏమవుతుంది, మన మైండ్ బ్లాక్ అయిపోతుంది, హార్ట్ ఓపెన్ అయిపోతుంది. అలాగే అంది అమ్మాయి కూడా. ఇంకా వెంటనే ఇంకా స్వామి మాట ఇంకా వేదం కదా, ఇంకా అమ్మాయి ఇంకా వెళ్ళింది, చదువుకుంది, మంచి మార్కులు, ఫస్ట్ వచ్చింది. అందుకే స్వామి మాట ఎప్పుడు ఏమీ నిజమైపోతుంది కదా. ఎప్పుడు స్వామి ఏం చెప్తే అది నిజం. అది అవును సాయి, స్వామి ఎప్పుడు చదువుని ప్రోత్సహించేవారు, వారికి అండదండగా కూడా ఉండేవారు, మరలా ధైర్యాన్ని ఇచ్చేవారు కూడా. అలాగే కాదు, పిల్లల విషయంలో వారి ఆరోగ్యం కూడా చూసుకొని ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పరిష్కరించేవారు. నేను ఇంటర్మీడియట్లో, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, కాలేజీలో చదువుకుంటూ ఉన్నప్పుడు నాకు చాలా కాళ్ళు నొప్పులుగా ఉండేవి. అలా నేను రాత్రిపూట నిద్రపోవటానికి కూడా వీలయ్యేది కాదు. బరువుగా ఏదైనా సూట్ కేసులు కానీ అలాంటివి కాళ్ళ మీద పెట్టుకొని నేను నిద్రించేదాన్ని. అలా ఒకసారి స్వామి పుట్టపర్తి వచ్చినప్పుడు ఆ కాలేజ్ పిల్లలందరికీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో స్వామి మాట్లాడుతూ ఉన్నప్పుడు నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉంటాయి స్వామి అని చెప్పుకున్నాను. కాళ్ళ నొప్పులా, కొట్టి చిత్రావిధిలో వెయ్యి అన్నారు, అంతే. ఇంకా ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ నొప్పులే రాలేదు.
అలాగే ఇంకొకసారి నేను సెకండ్ ఇయర్ బిఎస్సిలో ఉన్నప్పుడు నేను ఫైలేరియాసిస్తో బాధపడుతూ ఉన్నాను. కాలు చాలా వాచి నడవలేక ఉన్న స్థితిలో నేను పర్తికి వచ్చాను. వచ్చినప్పుడు స్వామి దర్శనం లైన్లో నా కాలుని చూపిస్తే వెంటనే విభూతి తీసి ఇచ్చి, దీనికి మందుల కోర్సు వాడాలి, నువ్వు అలరేజా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడుకో అన్నారు. అంతటితో ఊరుకోలేదు. ఆ రోజుల్లో కూడా ఫైనల్ ఇయర్స్ అంటే స్వామి స్పెషల్గా పిలిచి వాళ్ళకి సలహాలు ఇచ్చి ఆశీర్వదించి పంపేవారు. అలాగే నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు స్వామి కాలేజీకే వచ్చారు. కాలేజీలోకి వచ్చి పిల్లలందరినీ ఆశీర్వదిస్తున్నారు ఒకరి తర్వాత ఒకరికి, వాళ్ళకి ఏం చేయాలి అన్నీ చెప్తూ ఉంటే నేను కూడా అనుకున్నాను, స్వామిని నేను బీఎస్సీ అయిన తర్వాత ఏం చేయాలి అని అడగాలి అని అనుకుంటూ ఉండగానే నా వంతు వచ్చింది. స్వామి నన్ను చూసి, ఈ అమ్మాయి కాలు ఎలా ఉంది జయమ్మ ఇప్పుడు అని అడిగారు. అడిగి వెంటనే ప్రసాదం తీసి నా చేతిలో పోసి, నువ్వే తీసుకో బంగారు అని చెప్పారు. స్వామి ఎంతో దయతో ప్రేమతో అలా చెప్పిన సందర్భం నా జీవితంలో మరోరానిది. మ్యామ్, స్వామి నీకు ఎలాగైతే ప్రత్యక్షంగా నయం చేశారో నాకు పరోక్షంగా నయం చేశారు. నేను ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు చాలా హై టెంపరేచర్ వచ్చేసింది, అది హోమ్ సిక్ వల్ల. సో ఆంటీ మా మదర్కి కాల్ చేసి తనకు చాలా ఫీవర్ ఉంది, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పింది. సో అమ్మ వచ్చి తీసుకెళ్ళింది. జస్ట్ ప్రైమరీ స్కూల్ గేట్ దాటాను, అమ్మ నా టెంపరేచర్ చెక్ చేసి నార్మల్ ఉంది. సో అమ్మ ఏమైందంటే, నువ్వు డ్రామా చేస్తున్నావు కదా, నీకు జ్వరం ఏం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంటికి వచ్చేళ్ళని కదా అంటే, లేదు మా ఎంత మమ్మీకి చెప్పాలని ట్రై చేసా కూడా అమ్మ నమ్మలేదు అసలు. సో తర్వాత చెప్పాను, నేను పొద్దున్నే మా క్లాస్ టీచర్ నన్ను ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళింది, డాక్టర్ ఆంటీ దగ్గరికి. ఆంటీ నాకు ఏ మెడిసిన్ ఇవ్వలేదు, జస్ట్ షుగర్ క్యాండీ విత్ విభూతి ఇచ్చింది, దానివల్ల తగ్గిపోయింది. నేను అసలు స్వామిని ఏం అడగలేదు, ఒక అమ్మలాగా నన్ను చూసుకున్నారు. అందుకే అంటారు స్వామి ఈజ్ ఆర్ మదర్ ఆఫ్ మదర్స్ అని. అలాగే కాదు, స్వామి డాక్టర్ స్వామి లాంటి డాక్టర్ ఇంకా ఈ ప్రపంచంలో లేనే లేరు. అండ్ స్వామి విభూతికి మించిన ఔషధం కూడా లేదు బంగారు. అవును మ్యామ్, స్వామి డాక్టర్లకే డాక్టర్లు, పిల్లలకి పిల్లల వైద్యులు. వారికి ఏది ఇస్తే నయమవుతుంది. వారికి కొన్నిసార్లు నిజంగానే వాళ్ళకి ఏమొచ్చిందో వాళ్ళకి తెలీదు, డాక్టర్లకు అంతకంటే తెలీదు, కేవలం స్వామికి మాత్రమే తెలుస్తుంది అది. అందుకనే వాళ్ళకి ఆ చిన్న షుగర్ క్యాండీతోనూ విభూతితోనే తగ్గింది. ఇంటికెళ్ళి చూస్తే జ్వరం లేదు, ఏమీ లేదు. ఇక్కడ డాక్టర్ గారి దగ్గర టెంపరేచర్ కనిపించింది కనుక స్వామి ఇచ్చిన విభూతితోనే తనకి నయమైంది. ఇట్లాంటి సంఘటనలు కోకొల్లలు మన స్వామి స్కూల్లో. ఒకసారి చికెన్ పాక్స్ వచ్చింది ఎంతోమంది పిల్లలకి, చాలా తక్కువ సమయంలోనే అందరికీ అలాగా అంటువ్యాధిలాగా అందరికీ వచ్చేసింది. ఏం చేయాలో తెలియదు. మనం చాలా వరకు శుభ్రంగా ఉంటాము, పరిశుభ్రంగా ఉంటాము, చాలా తగినంత అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. అయినప్పటికీ కూడా అలా వచ్చేసరికి ఏం చేయాలో తోచక మనకి 24 గంటలు హాస్టల్లో ఉండేటట్టుగా 2 డాక్టర్లు ఉంటారు, స్వామి ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం స్వామికి చెప్పేసరికి ఇంకప్పుడు స్వామి స్వయంగా వచ్చారు. వచ్చి ఆ ఒక డామిటరీలో దాదాపుగా ఆ పిల్లలే ఉన్నారు. వాళ్ళందరినీ చూసి అభయం ఇచ్చి తగ్గుతుందని చెప్పారు. విభూతి సృష్టించి, ఔషధం లాంటి విభూతి సృష్టించి ఆంటీకి ఇచ్చి దాన్ని నీళ్లలో కలిపి పిల్లలందరికీ ఇవ్వు అన్నారు. ఆ తీర్థం తాగేసరికి క్రమంగా వాళ్ళందరికీ కూడా నయమైంది. ఎంత ఆశ్చర్యం! అట్లాగా అంటే బహుశా ఆ అమ్మవారు, చికెన్ పాక్స్ అంటే అమ్మవారే స్వామిని కూడా దర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో అంత ఉగ్రరూపం దాల్చి వచ్చింది అని ఇంకా మనం అందరం అనుకున్నాం. అప్పుడు స్వామికి కృతజ్ఞతలు తెలియచేసాము. అట్లాగే ఏ విటమిన్స్కి, బి కాంప్లెక్స్కి, దేనికి తగ్గనటువంటి చిన్నపిల్లలకు వచ్చేటువంటి చిన్న మన స్కిన్ ప్రాబ్లమ్స్, గజ్జి కానీ లేకపోతే స్కేబీస్ అంటాము, స్కేబీస్ కానీ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా స్వామి మందు ఒక్కటే. వాటిని చక్కగా గంజి నీళ్లతో కడిగి ఆరపెట్టండి, తర్వాత మళ్ళీ వాష్ చేయండి అనేవారు. ఆ రకంగా చేయడంతో అది ఎంతో తగ్గుముఖం పట్టి వాళ్ళకి ఉపశాంతి లభించేది. ఇంకా ఆడపిల్లలు మనకున్నారు చక్కగా పెద్ద పెద్ద జడలు, అందమైన జుట్టు,
వీళ్ళందరికీ కానీ తలలో మాత్రం పేలు, కొంచెం చుండ్రు, అందరికీ కాదు కొంతమందికి మరి చెమటికి అది సాధారణంగా వచ్చే పరిస్థితి అది. ఆ సమయంలో కూడా స్వామి ఒక చక్కని చిట్కా చెప్పారు. మందే పంపించారు స్వామి, మందు పంపించారు. ఎవరు చెప్పలే స్వామి, కానీ స్వామికి తెలుసు పిల్లలకి వచ్చేటువంటివన్నీ. ఒక మందు పంపించి దాన్ని నూనెలో కలిపి పిల్లలకి రాయండి, తలలకి చక్కగా బాగవుతుంది, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావన్నారు. ఆ రకంగా చేయటంతో ఎంతో మంచి ఫలితం కనిపించింది. స్వామి సైన్యం పిల్లలందరూ కనుక వాళ్ళ రక్షణ బాధ్యత కూడా స్వామిదే. ఎన్నో రకాల మందులు పంపించేవారు. ఇట్లాగా మమ్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా ముట్టుకునేవారు అంతే, ముట్టుకుంటేనే అవి తగ్గేది. అది స్వామి దయ అనమాట. కనుక నమ్మకం ఒకటి ఉండి స్వామి కోసం వచ్చాము అని ప్రయత్నిస్తే ఎంతైనా మంచి ఫలితం లభిస్తుంది. మనకు బాగోలేదంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మ, తల్లి కదా. కానీ ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్ అంతా విన్నాక మీకు ఏమనిపిస్తుంది? తల్లి కంటే మిగులు దైవంబే దగ్గర అని కదా, మనకి స్వామే దగ్గర. ఎందుకంటే ఏం వచ్చినా సరే వెంటనే స్వామికి చెప్పేస్తాం. స్కూల్లో ప్రైమరీ స్కూల్ మారుతి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి చిన్నప్పుడే తల్లి కోల్పోయాడు. స్వామి ఒడిలోకి వచ్చేసాడు. స్వామి చెప్పేవారు కదా, నా ఒడిలోకి వచ్చాకంటే నేను చూసుకుంటాను మిగతా అంతా అన్నారు కదా. ఈ అబ్బాయి ఇంకంతే స్వామి చూసుకున్నారు. ఒకసారి ఈ అబ్బాయికి హై ఫీవర్ వచ్చింది. అందుకని స్కూల్లోనే ఉండిపోయాడు, డామెట్లో పడుకున్నాడు. మిగతా పిల్లలంతా దర్శనానికి వెళ్ళారు. స్వామి అందరికీ దర్శనం ఇచ్చేశాక భజన మొదలైంది. భజన మొదలైన వెంటనే కారు ఎక్కి నేరుగా స్కూల్కి వచ్చి మెట్లెక్కి డార్మెటరీకి వెళ్ళి పక్కన కూర్చొని ఆ అబ్బాయికి విభూతి ఇచ్చి బుజ్జగించి లాలించి తల్లి అయితే ఎలా చేస్తుందో అలాగ చేసి నేనున్నాను బంగారు అని ఓదార్చారు. అందుకే అది 1000 తల్లుల ప్రేమ అంటారు స్వామిది. మనం ఒక్క తల్లి ప్రేమ అనుకుంటాం, కానీ స్వామిది 1000 తల్లుల ప్రేమ. తక్కజను పామా పా తక్కిట తక్కిట తక్ సాని స పామా పా పదని దా పద పమగ పమగరి స స్వామి నీ ప్రేమ అరువరానిధి జన్మ జన్మల భాగ్యం మన ప్రేమ బంధం స్వామి నీ ప్రేమ మరువరానిధి జన్మ జన్మల భాగ్యం మన ప్రేమ బంధం బంగారు అని పిలిచి మా మనసులు దోచి అమ్మాని పిలిచినంత ఏమి అని పలికావు, ఏమి అని పలికావు. ఒక అడుగు వేయించి మారు దగ్గరే చేపట్టి మమ్ముని చెంత చేర్చుకున్నావు. ఇంతకైనా మరి భాగ్యము వేరుండునా స్వామి వేరుండునా, ఇంతకైనా మరి భాగ్యము వేరుండునా స్వామి వేరుండునా. మా అండగా నీ ఉండగా జీవితమే సార్థకం. స్వామి నీ ప్రేమ మరువరానిధి జన్మ జన్మల భాగ్యం మన ప్రేమ బంధం. అనంత ప్రేమలొలికించు నీ చూపులే మాలోని మంచిని ప్రోత్సహించెను. అనంత ప్రేమలొలికించు నీ చూపులే మాలోని మంచిని ప్రోత్సహించెను. చిన్ని చిన్ని నీ అందాల అడుగులే మమ్ములను నీ వెంట నడిపించెను. మధురమైన నీ చిరుమందహాసమే మా హృదయాలలో శాంతి నిలిపెను. మా దైవం మా ప్రాణం అని నీవైనా, మా దైవం మా ప్రాణం అని నీవైనా, మా స్వామి
స్వామికి అంకితం ఈ జీవనం మా స్వామికి 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 అంకితం మా స్వామికి అంకితం స్వామికి అంకితం ఈ జీవనం. మా స్వామికి అంకితం ఈ జీవనం. మనల్ని పెంచి పోషించిన స్వామి కాక ఇంకా ఎవరికి అంకితం చేస్తాము? మనం ధన్యులు అవ్వాలంటే అదొక్కటే మార్గం. ఎంత ఈ పాటలో చక్కని ప్రేమధార స్వామి మహిమని వేణువళ్ళా పొగిడారు. మన మాతృమూర్తి మన స్వామికి మనం చూపించే కృతజ్ఞత ఏంటో చక్కగా పిల్లలు చాలా బాగా పాడారు. స్వామి స్కూల్కి వచ్చినప్పుడల్లా పిల్లలందరూ స్వామి సైన్యం బిలబిలమంటూ వచ్చేస్తారు, చుట్టూరా మూగుతారు, చుట్టూరా కూర్చుంటారు. అలాగా వచ్చి కూర్చున్న పిల్లల్ని మొట్టమొదటిగా స్వామి ఇవాళ ఏం తిన్నారు, ఏమేం తిన్నారు, ఎంత తిన్నారు, బాగున్నాయా అని చక్కగా అడిగేవారు. వాళ్ళు కూడా సంతోషంతో వాళ్ళు ఆ రోజు తిన్న ఇడ్లీలో దోశలు వడలు ఇవన్నీ కూడా స్వామి ఇలా తిన్నాము, ఇవన్నీ బాగున్నాయి స్వామి అని చెప్పేవారు. అలాగే ఆంటీ వెంటనే ఆ రోజు చేసిన పదార్థాలు తెచ్చి స్వామికి చూపించేవారు, రుచి చూపించేవారు. స్వామి తిని మెచ్చుకునేవారు. స్వామికి ఇష్టమైనటువంటిది ఇడ్లీ, సాంబార్, వడ. చాలా బెస్ట్ కాంబినేషన్ అని మెచ్చుకునేవారు. మీ అందరికీ అది ఇష్టమేనా? అవును మ్యామ్, మాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా అదే తింటాం మ్యామ్. ప్రతి ఆదివారం. అవును మ్యామ్, ఈరోజు కూడా అదే తిన్నాం. ఈరోజు అదే తిన్నాం పొద్దున. అది బెస్ట్ కాంబినేషను. అది అందరికీ నచ్చుతుంది, సులభంగా అరుగుతుంది, చక్కగా రుచిగా ఉంటుంది. అలాగే స్వామి మనకి ఎట్లా వడ్డించాలి, ఎట్లా తినాలి, పరిశుభ్రత అని కూడా చెప్పేవారు. ఆ స్ప్రౌట్స్ ఉన్నవి, స్వామికి తెచ్చిన పదార్థాల్లో స్ప్రౌట్స్ ఉన్నాయి. స్ప్రౌట్స్ని చూడంగానే పిల్లలతో మీరు ఇవి తింటూ అటు ఇటు కూడా ఎగరేస్తూ ఉంటారు నాకు తెలుసు అనేవారు. అనేసరికి వాళ్ళు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకునేవారు. అలాగేనేమో మళ్ళీ స్వామి ఇంకోసారి చెయ్యం స్వామి అని కూడా చెప్పేవారు. ఇట్లాగా క్రమశిక్షణ కూడా అవసరము. ఆహారంలో కూడా క్రమశిక్షణ, విద్యలో తప్పనిసరి, మరి అన్నిటిలో తప్పనిసరి, ఆహారంలో కూడా తప్పనిసరి అనేది స్వామి ఒక మంచి మిత్రులుగా మనకెంతో తెలియచేశారు. అతిగా తినొద్దు, వృధా చేయొద్దు, కావలసిన దానికంటే తక్కువ తినొద్దు. చాలా ఆరోగ్యం చాలా ముఖ్యము. దేహానికి ఆరోగ్యం ఉంటేనే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి మనని పెంచిన ప్రేమమూర్తి. అలాగా మ్యామ్ ఎన్నో చెప్పారు కదా ఆహారం గురించి. ఆహార విహారాలు, ఇప్పుడు విహారాలు కూడా తర్వాత వింటారు. ఆటపాటలు ఎంత బాగా ఆడుకునేవారు స్వామి అనేసి. ఈ ఆహారం దగ్గర డైనింగ్ హాల్ ఉండేది ప్రైమరీ స్కూల్లో. ఆ డైనింగ్ హాల్ చుట్టూ ఎన్నో కొటేషన్స్ స్వామి రాయించారు. డైనింగ్ హాల్ మీరు చూశారు కదా, ఆ కొటేషన్స్ అన్నీ స్వామి చెప్పారు అలా రాయాలి అనేసి. ఎందుకంటే తింటూ కూడా వాళ్ళకి మంచి భావాలు, అవి చదువుతున్నప్పుడు మంచి భావం అలాగే ఏర్పడాలని డైనింగ్ హాల్లో కొటేషన్స్ ఉండాలనేవారు. తర్వాత కూడా చిన్న పిల్లలు కదా, వాళ్ళ హైట్లోనే అలాగ వెంటనే కనిపించేటట్టు చదువుతారు. చూసావా, ఆహారానికి అది ఆహారం మ్యామ్ అన్నట్టు శరీరానికి బుద్ధికేమో ఈ కొటేషన్స్ అన్నమాట. మ్యామ్, మీరు ఈ కొటేషన్స్ గురించి చెప్తుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. స్వామి అప్పుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ప్రైమరీ స్కూల్ వాళ్ళు దర్శనంకి థర్స్డే సండే వెళ్ళేవారు కదా. సో ఎంతమంది డివోటీస్ ఉన్నా, స్వామి ఎంత బిజీగా ఉన్నా మన స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడేవారు. సో అలాంటి ఒక థర్స్డే ఒక పెద్ద దగ్గరికి వెళ్ళి స్వామి అడిగారు, ఈరోజు ఏం తిన్నారు అంటే, స్వామి ఈరోజు మేము ఇడ్లీ స్వీట్ చట్నీ తిన్నాము అన్నారు. సో స్వామి ఇడ్లీ స్వీట్ చట్నీ అని 2 సార్లు అడిగారు. బ్రదర్ అవును స్వామి ఇడ్లీ స్వీట్ చట్నీ అన్నారు. సో ఆ తర్వాత వార్డెన్ ఆంటీ దగ్గరికి వెళ్ళి, స్వామి అసలు ఏంటి ఇడ్లీ స్వీట్ చట్నీ, ఏం కాంబినేషన్ ఇది అంటే, ఆంటీ కాసేపు ఆలోచించింది. తర్వాత ఏమనిందంటే, అది స్వామి అది ఇడ్లీ స్వీట్ చట్నీ కాదు, ఇడ్లీ స్వీట్ అండ్ చట్నీ. చిన్నపిల్లలు కదా, పంక్చుయేషన్స్ ఎక్కడ పెట్టాలో తెలియక వాళ్ళు ఇడ్లీ స్వీట్ చట్నీ అన్నారు. అలా స్వామి కుల్వంత హాల్లో పిల్లలు ఏం తిన్నారు, ఎలా తిన్నారు అని అడగటమే కాదు, పిల్లలతో కూడా భోంచేసేవాళ్ళు. స్వామి స్కూల్కి వచ్చినప్పుడు పిల్లలతో భోంచేసేవాళ్ళు. అలా
రాజమండ్రిలో ఉన్నప్పుడు స్వామి రాజమండ్రికి వచ్చారు. స్వామి స్కూల్కి వచ్చి పిల్లలతో భోంచేశారు. కానీ స్వామి ఎప్పుడు కూడా చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు. కానీ పిల్లల దగ్గరికి వెళ్ళి అందరికీ అన్నీ వడ్డించారా, ఏమున్నాయి అని పిల్లలతో అడుగుతూ, నీకేమంటే ఇష్టం అది అన్నీ అడుగుతూ అటు తిరిగి మెల్లిగా స్వామి ప్లేస్కి వచ్చేసి కూర్చొని త్వరగా భోంచేసి మళ్ళా లేచి వెళ్ళి అన్నీ చేసి వచ్చి కూర్చునేవారు. అలాంటప్పుడు అలా స్వామి భోజనం ముగించిన తర్వాత నన్ను పిలిచి ఆ రోజు స్వామి ప్లేట్లో అన్ని పదార్థాలు పెట్టించుకొని స్వామి మాత్రం చాలా కొంచెం తిన్న తర్వాత నన్ను పిలిచి ఈ ప్లేట్ భద్రం చేసి తర్వాత పిల్లలకి ప్రసాదంగా పెట్టు అని చెప్పారు. అంటే స్వామికి మనం ఏది అర్పించినా భగవంతునికి ఏది అర్పించినా అది ప్రసాదం అవుతుంది కదా అని మనకి తెలియచేశారు. అందుకనే మన ప్రైమరీ స్కూల్లో కూడా స్వామి ఉన్నప్పుడు రోజు మధ్యాహ్నం స్వామికి క్యారియర్ పంపించేవాళ్ళు ఆంటీ వాళ్ళు. అది మళ్ళా సాయంకాలం ఆ క్యారియర్ తిరిగి వచ్చినప్పుడు ఆ ప్రసాదం పిల్లల భోజనంలో కలిపి పిల్లలందరికీ రోజు పెట్టేవాళ్ళు. ఆ ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు గోపబాలులతో పాటు ఆవులని మేపడానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ సద్దిమూటలు తీసుకువెళ్ళేవారు కాదట. తన స్నేహితుల నుంచి కొంచెం కొంచెం తినేవారు. వాళ్ళ స్నేహితులు కూడా కొంచెం తిని వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ప్రసాదంలా ఇచ్చేవారట. అలా ఈనాడు మన సాయి కృష్ణుడు కూడా అలాగే చేశారు. మదిలో నిండిన రూపమా సాయి మా ప్రాణమా నిస్తమా నీ కోసం సాగే పయనంలో ఆశాదీపికవై దరి చేరుమా. నీ కోసం సాగే పయనంలో ఆశాదీపికవై దరి చేరుమా. మా మనసుని నీవు మీటగా మెదిలినవో మౌన గీతమా. మా మనసుని నీవు మీటగా మెదిలినవో రాగమా అనురాగమా సాయి మా ప్రాణమా నిస్తమా నిస్తమా సాయి మా ప్రాణమా నిస్తమా. फिजाओं में घुले प्यार की खुशबू का एहसास हो तुम. आशियाना हमारा है तुमसे ऐ साई, हर दिल की आस हो तुम. इस दिल की हर धड़कन हो हमारी तुम पहचान हो. जीवन की इन राहों में तुम ही सहारा. तुम बिन इस दुनिया में कौन है हमारा. सांसों के
की लहरों में, फूलों की मुस्कानों में तुमको ही देखा है, तुमको ही पाया है। दूर रह के भी पास हो तुम, हर दिल का एहसास हो तुम, हर दिल की सरगम में तुम ही तुम हो समाए अमां। जीवन के राहों में संग रहना यूं ही उम्र भर तुम। साई मां प्राण मां निस्तमा निस्तमा, साई मां प्राण मां निस्तमा, మదిలో నిండిన రూపమా, సాయి మా ప్రాణమా నిస్తమా, నా 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 నా, సాయి మా ప్రాణమా నిస్తమా, We love you. మ్యామ్, స్వామి స్కూల్స్ చాలా ఉన్నాయి కదా మ్యామ్. అంటే ప్రతి స్కూల్లో ఎంతోమంది పిల్లలు ఉంటారు, అలా ఎన్నో స్కూల్స్లో ఇంకా ఎంతోమంది పిల్లలు ఉంటారు. మరి పిల్లలంటే చదువు, తిండి, డిసిప్లైన్, ఆటలు కాకుండా చిన్నపిల్లలంటే అల్లరి, చిలిపి చేష్టలు కూడా అంతే ముఖ్యం. మరి చిన్నపిల్లలు చేసిన అల్లరిని, వాళ్ళు చేసే చిలిపి చేష్టలని స్వామి ఎలా చూసేవారు, స్వామి ఎలా ఆనందించేవారు? స్వామి పిల్లలలో ఉన్నప్పుడు పిల్లవాడిలాగానే ఉంటారు. ఒకసారి స్వామి ఊటీ స్కూల్కి వచ్చినప్పుడు స్వామి స్వయంగా టెట్రా ప్యాక్స్ అన్నీ పిల్లలందరికీ ఇచ్చి వెంటనే త్రాగమని చెప్పారు. అలా పిల్లలందరూ త్రాగిన తర్వాత అందులో ఒక పిల్లవాడు ఆ ఖాళీ డబ్బాని కింద పెట్టి కాలుతో గట్టిగా తొక్కి పెద్ద శబ్దం చేశాడు. అప్పుడు మేము అందరం వాడి వెంక చూసి మిగిలిన పిల్లలకు కూడా ఇలా చేయకూడదు అని సైగ చేస్తూ ఉంటే స్వామి వెంటనే ఒక గౌతమ్ అనే పిల్లవాడిని దగ్గరికి పిలిచి వాడి ఖాళీ డబ్బాని చూపించి ఇందులో గాలి ఊది తర్వాత నేల మీద పెట్టి కొడితే చాలా పెద్ద శబ్దం వస్తుంది అని చెప్పి వాడి చేత అప్పుడే అది చేయించారు. అలా అంతటితో ఊరుకోలేదు, పిల్లలందరినీ కూడా అప్పుడే అలా శబ్దం చేయమని చెప్పారు. అంతే, పిల్లలందరూ ఢమఢమా అని శబ్దాలు చేస్తూ ఆనందిస్తూ ఉంటే స్వామి కూడా వారిలో ఒకరైపోయారు. శ్రీకృష్ణుడు గోపాలుడితో ఆడుకున్నారు కదా, ఇక్కడ ప్రైమరీ స్కూల్ పిల్లలతో కూడా ఆడించేవారు. అందులో చాలా గేమ్స్ ఆడించేవారు. అందులో భాగంగా ఒకటి బలూన్ బర్స్టింగ్ అనమాట. బలూన్లో గాలి నింపి పెట్టి ఉంచుతారు. ఆ బలూన్ తీసుకొని దాని మీద కూర్చొని దాన్ని పగలగొట్టాలి. ఎవరైతే ఎన్ని ఎక్కువ బలూన్స్ పగలగొడితే వాళ్ళు విన్నర్స్. ఇప్పుడు దాని బలూన్ మీద కూర్చున్నప్పుడు ముందుకు పడిపోవడం, పక్కకు పడిపోవడం, వెనక్కి పడిపోవడం, వాళ్ళు పడే కష్టాలు, మళ్ళీ దాని మీద కూర్చొని దాన్ని పగలగొట్టినప్పుడు వచ్చే ఆనందం, ఇంకా దానన్నిటికీ అందరూ పక్క నవ్వేవాళ్ళు అనమాట. స్వామి కూడా వాళ్ళ చిన్నపిల్లవాడిగా అసలు పక్క నవ్వి ఎంజాయ్ చేసేవారు అనమాట. ఇలాంటి గేమ్స్ ఇదొక్కటే కాదు, ఇంకా చాలా చాలా ఆడించేవారు పిల్లలతో. అప్పుడు ఎన్నో స్కూల్కి వచ్చి తనే స్వయంగా కొన్ని ఆటలు కూడా చెప్పారు. ఏం ఆటలు అంటే ఒకటేమో ఏదేంటి దోబీ గేమ్. బట్టలు అన్నీ ఆరేసి పిండేసి అనే బకెట్లో ఉంటాయి కదా, దండెం పైన తీగ పైన ఎవరు ఎక్కువ ఆరేస్తారు అదొక ఆట నేర్పారు. ఇలా ఎన్నో ఆటలు నేర్పి చాలా ఆనందించేవారు. పిల్లల దగ్గర కాలేజీ బాయ్స్ కూర్చోబెట్టి స్వామి వాళ్ళు ఎన్నో ఆటలు ఆడి చూపించేవారు. చాలా సంతోషించేవారు ఆటలు. ఇంకా వేరే ఆటలు ఎన్నో చూశారు ప్రైమరీ స్కూల్లో కూడా అన్నమాట. సాయి అంటే హాయ్, చాలా హాయి ఇచ్చేవారు. సాయి హాయి అంటామా, సాయి ఓయి అని పలుకుతారనమాట. దేనికి పిలవాలి స్వామిని అలా వస్తారు, ఆటలకి పాటలకి వినడానికి. స్వామి ఆటల్లో, పాటల్లో, మాటల్లో
మాతో ఒకరిగా మెదులుతూ మా చెయ్యి పట్టుకొని మా జీవితంలో ఒక అంశంలా ఒక భాగం అయిపోయారు. మా ప్రాణ నేస్తం అయిపోయావు స్వామి. స్వామి, మీ మాటల్లో నీవు చెప్పితివి, మేము లేకుండా నీవు ఉండలేవు, నీవు లేకుండా మేము ఉండలేము. హే సఖా, మీకు మాకు ఉన్న మధ్య బంధం ఆది అనంతం రాయలేని ఒక చరిత. వి లవ్ యూ స్వామి.